హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా నిన్న ఉగాది రోజు పొద్దుట పనితో సరిపోయింది కదండీ! ఈవినింగ్ గుడికి వెళ్ళాము. ఈ గుడిలోను మాకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడండి. ఇది గోదాదేవి, ఇది గరుడాళ్ళవారు. ఇంక ఇదైతే వెంకటేశ్వర స్వామి లోపల నుండి వీడియో తీయనివ్వరు. ఇది మహాలక్ష్మి అమ్మవారి గుడైతే చాలా అద్భుతంగా ఉంది. చాలా సార్లు మేము దగ్గర మూల దీనికే వెళ్తాము. ఇంకా బయటయితే ఇలా కోలాహలం కోలాటం నారీమణులందరూ కోలాటం చేస్తున్నారు. ఎంతో కోలాహలంగా ఉంది చూడండి. ఇంకా ఇక్కడైతే పంచాంగ శ్రవణం మొదలుపెట్టడానికి ఎండీ గారి కోసం ఎదురు చూస్తున్నారు. పంచాంగ శ్రవణం చెప్తారంట. అందరికీ కుర్చీలేసి ఉంచారు. ఇంకా వారు రాలేదు. రాగానే మొదలుపెడతారు. ఈ లోపల అంతా కోలాటం చూస్తున్నారు. ఇంకా ఇక్కడైతే వచ్చేసారండి. ఇగో కూర్చున్నారు అందరూ. పంతులు గారు మొదలుపెట్టడానికి సిద్ధంగానే ఉన్నారు. ఇక్కడ కూర్చున్నారు ఎండీ గారైతే వారి ఫ్యామిలీ. అంతా నిశ్శబ్దంగా ఎంతో హాయిగా ఉందండి. గుడి దగ్గర వాతావరణం అంతాను. అసలు కొంచెం కూడా శబ్దం చేయకుండా చాలా ఉత్సాహంగా, ప్రశాంతంగా కూర్చున్నారు అందరూ. ఇంకా పంచాంగ శ్రవణం అయిన తర్వాత ఇదైతే చూడండి, ఇంటికెళ్ళిపోయాము. ఇదైతే చూడండి, ఇది మా పిల్లలు యాక్టివిటీస్‌లో ఉన్నారు కదా! వాళ్ళు డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు చూడండి. ఇదైతే బాల్ వెనకాలేసి ఎవరి దగ్గర ఉందో కనుక్కోమని ఇలా ఆడిస్తున్నారు. ఇలా రకరకాల యాక్టివిటీస్ అన్నీ బాగానే నేర్పిస్తున్నారు. బాలేసి ఎవరి వెనకాల ఉందో చూడమంటున్నారు. పిల్లలు చిన్నప్పటి నుంచి ఈ ఆటలన్నీ నేర్పితేనే కదండి వాళ్ళకి వచ్చేది కూడా. ఇక్కడ అయితే కార్టూన్ స్టోరీలు టీవీలో చెప్పి స్టోరీలు చూపిస్తున్నారు. ఇంకా ఇదైతే కొంచెం మైదా పిండిని నిన్న పడుకున్నప్పుడు నానబెట్టుకున్నానండి. అది కొంచెం ఇంట్లో పూర్ణం ఉంటే ఇలాగ బొబ్బట్లు చేస్తున్నాను. పూర్ణాన్ని మైదా పిండిలో పెట్టి ఇలా పాలిథిన్ కవర్లో మధ్యన పెట్టి ఇలాగ మెత్తగా ఒత్తుతూ ఉంటే బొబ్బట్టు అవుతుంది. అది కొంచెం పెనం మీద వేసి నేతితో కాల్చాలి. ఇది పెసరపప్పు పూర్ణం అండి. మొన్న చుట్టాలు వచ్చినప్పుడు బూరెలు వండాను కదా! అప్పుడు పూర్ణం కాస్త బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో దాచాను. అది ఈరోజు బొబ్బట్లు వేశాను. ఇంకా నిన్న నైట్ గుడి నుంచి వచ్చిన తర్వాత ఇవే తిని ఉన్నామండి స్నాక్స్ కింద. ఇవే అండి పెసరపప్పు పూర్ణము. ఇవే దోసల పిండిలో ముంచితే బూరెలు అవుతాయి. ఇలా మైదా పిండిలో పెట్టి ఇలా ఒత్తితే బొబ్బట్లు అవుతాయండి. ఏదేమైనా ఈ స్వీట్ చాలా బాగుంటుందండి నేతితో కాల్చింది. ఇంకా తల కాస్త ఒక్కొక్కటి తిని ఇంకా ఇదేనండి ఇలాగే ఒత్తుకోవాలి. ఇది ఒక్కొక్కసారి పట్టుబడుతుంది. కొంచెం కాలితే లేసి వచ్చేస్తుందండి. స్వీట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఇవేనండి మొత్తం బొబ్బట్లు. తలకొకటి తీసుకుని ఇంకా రెస్ట్ తీసుకున్నాము. నిన్న మిగిలినవే తిని ఊరుకున్నాము. ఇంకా పెద్దగా టిఫిన్స్ ఏమి వండుకోలేదు. ఇవే సరిపోయినాయండి. బాయ్ అండి. సబ్స్క్రైబ్.